చెన్నై రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ నైట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో లాస్ట్ బ్లాగ్ చూసుండొచ్చు, నేను కోరమండల్ ఎక్స్ప్రెస్లో చెన్నైకి రీచ్ అయ్యాను. సో చెన్నైకి రీచ్ అయిన తర్వాత ఇవాళ నాకు చెన్నై నుంచి చెంగనూరుకి ట్రైన్ ఉంది. చెంగనూరు నుంచి నేను పంపకి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళి శబరిమలైకి వెళ్తాను. సో మన ట్రైన్ వచ్చేసరికి నైట్ 11:20కి, టైం ఇప్పుడు 10:15 అవుతుంది. అండ్ ఇవాళ డేట్ ఆఫ్ జర్నీ వచ్చేసరికి 18th January యాక్చువల్గా. అండ్ ఇక్కడ చెన్నైలో అయితే వర్షం పడుతుంది ఈవినింగ్ నుంచి. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో పదండి లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఎప్పుడు ఏ టైంకి ఏంటనేది మొత్తం చెప్తాను డీటెయిల్స్. ఇది ఒక స్పెషల్ ట్రైన్, చెన్నై కొల్లం స్పెషల్. సో 11:20కి ఏ ప్లాట్ఫామ్ మీద ఉంటుందో ఏంటి మొత్తం చెప్తాను. సో చూద్దాం పదండి. 0613 మన ట్రైన్ కొల్లం స్పెషల్ ఫేర్ సూపర్ ఫాస్ట్ శబరిమల స్పెషల్ 11:20కి. ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదు. సో ఇక్కడే వెయిట్ చేద్దాము. ఇది మొత్తం సీటింగ్ ఏరియా. యాక్చువల్గా నేను పైన జనరల్ వెయిటింగ్ హాల్లో ఉన్నాను. పైన అదైతే చాలా నీట్గా ఉంది. ఎవరైనా వస్తే కనుక అక్కడ స్టే చేయొచ్చు, ఫ్రీ, ఏం ప్రాబ్లం ఉండదు. చాలా అంటే చాలా బాగుంది. సో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక మీకు మిగతా విషయాలు చెప్తాను. పైనుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. నేను చెప్పా కదా జనరల్ వెయిటింగ్ హాల్ ఒకటి ఉంటుందని చెప్పి. అక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. మీకు జనరల్ వెయిటింగ్ హాల్ అక్కడ ఉంటుంది, చూడొచ్చు. అదే కాకుండా ఇక్కడ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది, ఏసీ వెయిటింగ్ హాల్. 35 రూపీస్ per hour. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. అటుపక్క జనరల్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. జనరల్ వెయిటింగ్ హాల్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ప్లాట్ఫామ్ 7 మన ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ 7లో ఇచ్చారు. సో పదండి ప్లాట్ఫామ్ 7కి వెళ్ళిపోదాం. అది కూడా మన ట్రైన్ షంట్ అవుతుంది ఇప్పుడే. ఇదే మన కోచ్ S3 55 సీటు కోచ్ అయితే కొత్తగా ఉంది. చూద్దాము. లైట్ రాలేదు. 55 ఇదే. 3 minutes డిలేతో మనం అన్నది చెన్నై సెంటర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. 0613 శబరిమల స్పెషల్ చెన్నై టు అరక్కోణం, కొల్లం. బాయ్ బాయ్ చెన్నై. WAG 5HA. వ్యాప్ 7తో శతాబ్ది ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ మైసూరా బెంగళూరు అయి ఉంటుంది. కోయంబత్తూర్, MGR చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్.
మన ట్రైన్ గురించి చాలా విషయాలు చెప్పాను కూడా, చూస్తూ ఉండండి. మార్నింగ్ అయితే వ్యూస్ ఎదిరిపోతాయి కేరళ అందరూ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా మిస్ కాకుండా వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. విజయవాడ వందే భారత్ ఉంది అక్కడ. టైం ఆల్రెడీ 11:40 అయింది. మనం ఇంకా పడుకుందాము. రేపు మార్నింగ్ ఎక్కడ మెలకు వస్తే అక్కడ నుంచి మీకు బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ తిరుపూర్ నుంచి నేను మీకు బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను, లేదా చూద్దాము. మార్నింగ్ 6 o'clock 6:30 నుంచి విజయవాడ వందే భారత్. మెయింటెనెన్స్లో ఉంది విజయవాడ వందే భారత్. సో గుడ్ నైట్ అండి. మార్నింగ్ ఎక్కడ వెళ్తుంటే అక్కడ నుంచి నేను బ్లాగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. బేసిన్ బీచ్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనము. జంక్షన్ అంటారు, ఎందుకో తెలుసు కదా. ఆ రైట్ సైడ్ వెళ్ళే 2 లైన్స్ వచ్చేసరికి టువర్డ్స్ గూడూరు విజయవాడ వైపు వెళ్ళిపోతాయి. మనం వచ్చేసరికి టువర్డ్స్ బెంగళూరు కేరళ వైపు వెళ్ళే రూట్లోకి వెళ్తున్నాము. అందుకని బేసిన్ బీచ్ జంక్షన్ అంటారు. షంటింగ్ జరుగుతున్నాయి అక్కడ. ఆ రైట్ సైడ్ టువర్డ్స్ గూడూరు నెల్లూరు విజయవాడ వైపు వెళ్ళిపోతాము. మనం ఇదిగోండి బెంగళూరు రూట్లోకి వెళ్ళి అటు నుంచి కేరళకి వెళ్ళిపోవచ్చు. అందుకే బేసిన్ బీచ్ జంక్షన్. ఓకే, గుడ్ నైట్. పొద్దున్న కలుద్దాం. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ పెరంబూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ట్రైన్ ఇక్కడికి 10 minutes డిలేగా వచ్చింది. ఇప్పుడు ఎందుకురా 2 వస్తాయి, సరిగ్గా చూడాలా. వర్షం పడుతుంది. పెరంబూర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అరక్కోణం రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ కూడా వర్షం పడుతుంది. ఇక్కడ ట్రైన్కి అరక్కోణం స్టేషన్లో కూడా 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. అరక్కోణం దాటిన తర్వాత మనం పడుకున్నాము. మార్నింగ్ ఎక్కడి నుంచి వరకు చూపిస్తాను, చూడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్నింగ్ నేను లేచేసరికి మనం అన్నది తిరుపూర్ రైల్వే స్టేషన్ని
క్రాస్ చేస్తున్నాం. అంటే ట్రైన్ వచ్చి ఆగి స్టార్ట్ అయిపోవడం జరిగింది తిరుపూర్ రైల్వే స్టేషన్ నుంచి. సో ఈ ట్రైన్ గురించి మనం ఇంకా చాలా విశేషాలు మాట్లాడుకుందాము. సో ఇదొక స్పెషల్ ట్రైన్, శబరిమలై కోసమే వేశారు. యాక్చువల్గా శబరిమలైకి వెళ్ళడం కోసమే, శబరిమలై క్రౌడ్ పీపుల్ కోసమే. సో అందుకని ఇది ఒక స్పెషల్ ట్రైన్. అండ్ ఇది ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఎవ్రీ సాటర్డే మాత్రమే ఈ ట్రైన్ రన్ అవుతుంది. సో ఈ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ రన్ అవుతుంది. ఆ పై వీక్ క్యాన్సిల్ చేసేస్తారు అనుకుంటున్నా ఈ ట్రైన్, ఎందుకంటే స్పెషల్ కాబట్టి. అండ్ శబరిమలై సీజన్ కూడా అయిపోయింది కాబట్టి చూద్దాం. మనం వచ్చేసరికి నైట్ కాట్పాడి జంక్షన్, జోలార్పేట, సేలం అండ్ ఈరోడ్ ఈ 4 స్టేషన్ స్కిప్ చేసాము. ఇందాక తిరుపూర్ దాకా మనం అనేది 446 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఈ టైంలో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయట్లేదు. సోర్స్ స్టేషన్లో అయితే ఎక్కుతున్నాము, కాకపోతే చెంగన్నూరు అనే స్టేషన్లో దిగిపోతాం. అది కొల్లంకి 2 స్టేషన్ల ముందు మాత్రమే. సో ఎర్లీ మార్నింగ్ అయితే క్లైమేట్ చాలా చల్లగా బాగుంది కూడా. అండ్ ట్రైన్ అనేది మంచి స్పీడ్లో వెళ్తుంది. Paganuri Junction. $490 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది పొద్దునూరు జంక్షన్కి రీచ్ అయ్యాము. స్టేషన్ కోడ్ పీటేజీ. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 minutes టైం మాత్రమే ఉంటుంది. అండ్ ట్రైన్ ఇక్కడికి 10 minutes డిలేగా వచ్చింది. 2 minutes స్టాప్ తర్వాత మనం అనేది పొద్దునూరు నుంచి స్టార్ట్ అయిపోతాము. పొద్దునూరు తర్వాత మనం వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ ఆగేది వచ్చితే పాలక్కాడ్ జంక్షన్. పాలక్కాడ్ జంక్షన్ కేరళలో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్ అని చెప్పుకోవాలా. సో పొద్దునూరు నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము. ఎంత అడుగు?
మన ట్రైన్ని ఫుల్ చేసేది వ్యాప్ 4 అండి. అండ్ మన ట్రైన్ కోచ్ పొజిషన్స్ చెప్తాను. ముందు 2 జనరల్స్, స్లీపర్లు, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఉంటుంది మనకు, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, వెనక 2 జనరల్, స్లీపర్. అండ్ మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అన్నది లేదు. సైడ్ ప్యాంట్రీ కూడా పెద్దగా అయితే లేదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఎందుకంటే ట్రైన్లో అయితే ఏమీ రావడం అయితే చూడలేదు. ఒక వాటర్ బాటిల్స్ వచ్చాయి కాస్త. సో నేనైతే మిమ్మల్ని ఈ స్పెషల్ ట్రైన్స్ ఎప్పుడైనా బోర్డ్ చేద్దాం అనుకుంటే కనుక వాటర్ బాటిల్స్, ఫుడ్ అంతా క్యారీ చేసుకోమనే చెప్తాను క్లియర్గా. ఎందుకంటే లేదంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఓవర్ నైట్ జర్నీ కాదు. మనం నైట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మధ్యాహ్నానికి మనం అన్నది రీచ్ అవుతాం. లేదా ఈ ఆఫ్టర్నూన్ 3:34 అవుతుంది, లేదా 5 కూడా అవ్వచ్చు కొల్లం రీచ్ అయ్యేసరికి. నేను దిగేది మాత్రం 12:30 రైట్ టైం ఉంది. కాకపోతే రైట్ టైంకి రీచ్ అవుతాను లేదో చూద్దాం. లాస్ట్ దాకా బ్లాగ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఓవర్టేక్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ముందు ముందు మీకు చూపిస్తాను. క్రాసింగ్స్ కూడా ఉంటాయి. సూపర్ అంటే సూపర్ అనేది అస్సలు మిస్ కావద్దు. Welcome to Kerala. Keep your mobile data roaming on. Palakkad Junction. గుడ్ మార్నింగ్ అందరూ. సో 538 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనం అన్నది పాలకాడ్ జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి పీజీటీ. ఇక్కడ ట్రైన్కి 10 మినిట్స్ స్టాప్ ఉంది అండ్ ట్రైన్ వచ్చేసరికి 10 మినిట్స్ బిఫోర్ వచ్చింది. సో ఓవరాల్గా 20 మినిట్స్ ఆగుతుంది అండ్ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది. మన ట్రైన్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ ట్రైన్ మూడవ ప్లాట్ఫామ్లోకి ఎన్నిసార్లు సో పాలకాడ్ తర్వాత మన బ్యాగేజ్ తీసుకుంటాం. సో ట్రైన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడ, పూరి, అప్పం పాలకాడ్ జంక్షన్లో. పాలకాడ్ నుంచి డిపార్ట్ అయిపోయింది. మన స్టేట్ సముద్రంలోకి వెళ్ళిపోవాలి మేము. శ్రీలంక పాస్పోర్ట్ తెచ్చుకోవాలి సార్ మేము. తెలుసుకోడిగా నెక్స్ట్ ఇయర్ నీతో వస్తాను శ్రీలంక కాదు. ఇక్కడ సార్ ముఖ్యమేనా అంతే. నెక్స్ట్ మీతోనే వెళ్తున్నాను నేను. ఒక్కనే నేను తీసుకుని పోతాను. గురుస్వామి సరే గురుస్వామి నెక్స్ట్ ఇయర్ గురుస్వామి అయిపోతారు. పాలకాడ్ జంక్షన్ ఎందుకంటే ఈ ఒక్క లైన్ ఇటు పక్కకి వెళ్ళిపోతుంది, మనం టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తాం. అందుకే పాలకాడ్ని జంక్షన్ అంటారు. ఏమంటారు? జంక్షన్. కిందనప్పుడు సిగ్నల్ వేసారు, సిగ్నల్ వేయలేదు. వేసారు గ్రీన్. అటుపక్క చూడకూడదు, ఇటు పక్క చూడాలా. అటుపక్క ఇటుపక్క చూడలా. మొత్తం ఆ పక్కనంతా రివర్ వచ్చేది మనతో పాటు. యాక్చువల్గా వాటర్ లేదు, డ్రై అయిపోయింది.
మనం షోర్నూర్ టచ్ చేయకుండా షోర్నూర్ బైపాస్ నుంచి వెళ్ళిపోతాం యాక్చువల్గా. సో షోర్నూర్ జంక్షన్లోకి అయితే వెళ్ళాం. ఇందాక నేను మీకు చూపించా కదా రివర్, ఆ రివర్ మనతో పాటు ఫ్లో అవుతా ఇదిగోండి అదే రివర్ ఇది. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంది, అక్కడ వాటర్ ఎక్కువ లేదు, ఆ మధ్యలో వచ్చి కలుస్తుంది రివర్ ఒక చోట. సో ఇదే ఆ రివర్. కేరళ గ్రీనరీ అసలు మొత్తం ఎంత గ్రీనరీగా ఉందంటే మీరు చూడొచ్చు. నాకు అందుకే మొత్తం కేరళ అంటే చాలా ఇష్టము. ట్రివెండ్రం కోజికోడ్ వందే భారత్ ఆరెంజ్ ఉంది. ఫస్ట్ 8 కోచెస్ ఉండే, ఇప్పుడు దాన్ని 16 కోచెస్ చేశారు. డిమాండ్ ఎక్కువ ఉంది. ఆ రైట్ సైడ్ లైన్ వస్తుంది కదా మీకు, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా ఒక లైన్, అది వచ్చేసరికి షోర్నూర్ నుంచి త్రిశూర్కి వచ్చే లైన్. మనం షోర్నూర్ స్కిప్ చేసి మనం అనేది డైరెక్ట్గా పాలక్కాడ్ నుంచి త్రిశూర్కి వచ్చాము. సో ఆ లైన్ వచ్చేసరికి షోర్నూర్కి వెళ్ళే లైన్, అందుకే త్రిశూర్ని కూడా జంక్షన్ అంటారు. కేరళ సైడ్ కదా ట్రైన్స్ పేరు అంటే కదా తెలియదు మీకు. ఎవరికైనా ఆ ట్రైన్ ఏం ట్రైన్ ఐడియా ఉంటే కనుక చెప్పండి. త్రిశూర్ నుంచి వెళ్తుంది. మన త్రిశూర్ అవుటర్లో ఆపేశారు. ఒక 10 నిమిషాల నుంచి ఇక్కడే ఉన్నాం మన త్రిశూర్ అవుటర్లో. త్రిశూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం మనము. త్రిశూర్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాం. ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చింది. ఇటుపక్క ప్లాట్ఫామ్ 1, ఇటుపక్క ప్లాట్ఫామ్ 2 అండ్ 3. లాస్ట్ ఇయర్ నేను శబరిమల నుంచి రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచే ట్రైన్ బోర్డ్ చేయడం జరిగింది, శబరి ఎక్స్ప్రెస్కి. చాలా క్రౌడ్ ఉన్నారు. త్రిశూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఏదో ట్రైన్ వస్తుంది. వ్యాప్ 7తో ఏ ట్రైనో చూద్దాం. చాలామంది క్రౌడ్ ఈ ట్రైన్ కోసం వెయిట్ కూడా చేస్తున్నారు ఇక్కడ. తిరునల్వేలి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. తిరునల్వేలి నుంచి బిలాస్పూర్కి వెళ్తుంది ఈ ట్రైన్.
ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ లేదనుకుంటా. ఆ ట్రైన్ రావటం వెళ్ళిపోవటం కూడా జరిగింది, కానీ మనం ఇంకా స్టిల్ ఇక్కడే ఉన్నాము. ఫైనల్లీ ఒక 20 మినిట్స్ స్టాప్ తర్వాత మనం అనేది తిరుచూరు నుంచి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది అలువా ఎర్నాకుళం టౌన్. ఈ 2 స్టేషన్స్ ఆగిన తర్వాత కొట్టాయం, చెంగన్సెర్రి, చెంగనూరు. సో మనం అనేది చెంగనూరులో దిగిపోతాం యాక్చువల్గా. సో మీకు రూట్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ త్రిశూర్. త్రిశూర్ నుంచి గురువార్ వెళ్ళటానికి బెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి గురువార్కి చాలా బయటకు వెళ్ళగానే బస్సులు ఉంటాయి. స్టేషన్ బయటకు వెళ్ళగానే ఎవరైనా గురువార్కి వెళ్ళాలనుకుంటే కనుక త్రిశూర్ దిగచ్చు. నాకు ఈ కేరళ రూట్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే కంటే ఇక్కడ స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. మన సైడ్ లాగా 6-7 అవర్స్ 7-8 అవర్స్ డిలే అయితే లేదు, హార్డ్లీ 1 అవర్ డిలే ఉంది. అదేదో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ రూట్లో. కేరళలో కూడా వర్షం పడుతుంది. ట్రైన్ మెయింటెనెన్స్ నీట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాష్రూమ్స్ దగ్గర నుంచి ట్రైన్ దాకా మొత్తం అంతా చాలా నీట్గా అండ్ చాలా బాగుంది కూడా. ఎర్నాకుళం కేఎస్ఆర్ బెంగళూరు, ఎర్నాకుళం కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్. ఎర్నాకుళం కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్. త్రిశూర్ ముందు దాకా ట్రైన్ అయితే రైట్ టైం ఉండే. అసలు త్రిశూర్ దగ్గర నుంచి ట్రైన్ అనేది డిలే అవుతూనే వస్తుంది. సో మళ్ళీ ఎక్కడో ఏదో స్టేషన్ పుడుక్కడంట, అక్కడ ఆపేశాడు. మరి ఏదైనా క్రాసింగ్ ఉందో ఏమో మరి ఏం తెలియదు. సో చూద్దాము. ఇదిగోండి స్టేషన్. వ్యాక్ 7తో కొల్లం నుంచి సిరిపూర్ కాగజ్ నగర్కి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఒకటి వచ్చింది. సిరిపూర్ కాగజ్ నగర్ కాదు, సారీ, కొల్లం టు మౌలాలీకి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వచ్చింది అటు పక్కకి. సో
మీరు చూడొచ్చు ఇది కూడా లైక్ కొల్లం నుంచి మౌలాలీకి వెళ్ళిపోతుంది. సో మౌలాలి వైపు వెళ్తుంది ఇప్పుడు స్పెషల్ ట్రైన్ ఇది కూడా. సో స్పెషల్స్ అనేది ఆంధ్ర నుంచి కూడా ఈసారి బాగా వేశారు శబరిమలకి. ఇది ఇంకా లాస్ట్ స్టేజెస్ కాబట్టి టికెట్స్ కూడా అవైలబుల్ బాగానే దొరికాయి నాకైతే. ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు కానీ శబరిమలకి వెళ్దాం అనుకుంటే కనుక లైక్ రష్ లేకుండా వెళ్దాం అనుకుంటే కనుక జ్యోతి తర్వాత వెళ్ళండి. రష్ ఉండదు అండ్ దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. వందే భారత్ ఓవర్టేక్. త్రివేంద్రం వందే భారత్. త్రివేంద్రం వందే భారత్ చాలా స్లోగా వెళ్తుంది. వాట్సాప్ కాల్ చేస్తారే. ఇంకో ట్రైన్ అటు పక్క స్పెషల్ ట్రైన్ పక్కకు పెట్టి ఈ ట్రైన్ ఓవర్టేక్ చేస్తున్నారు. ఏం ట్రైన్ చూద్దాం. ఇది వ్యాప్ 7. సో వేనాడ్ ఎక్స్ప్రెస్ త్రివేంద్రం షోర్నూర్ జంక్షన్ వేనాడ్ ఎక్స్ప్రెస్. మనం వచ్చిన ట్రైన్ షోర్నూర్ టచ్ చేయలేదు. ఈ ట్రైన్ షోర్నూర్కి వెళ్తుంది. గ్రీన్ సిగ్నల్ ఉన్న ట్రైన్ అంటే చాలా స్లోగా వెళ్తుంది. పెద్ద ట్రైనే. ఫైనల్లీ వందే భారత్ ఓవర్టేక్ అయిపోయాక మనం అన్నది స్టార్ట్ అయిపోయాము. ఒక ఓవర్టేక్ ఒక క్రాసింగ్ జరిగింది మనకి. ఇదేదో స్పెషల్ ట్రైన్. ఏం ట్రైన్ నంబర్ కూడా లేదు ఇక్కడ. మౌలాలి కొట్టాయం సికింద్రాబాద్. మౌలాలి స్పెషల్ ట్రైన్. సికింద్రాబాద్ మౌలాలి అదే ఐ మీన్ టు సే మౌలాలి కొట్టాయం స్పెషల్ ఇది.
ఇప్పుడు కొట్టాయం నుంచి మౌలాలీకి వెళ్తుంది. పర్లా క్రౌడ్ బాగానే ఉన్నారు ఆ ట్రైన్లో. పాత కోచ్లు. మన ట్రైన్ ఫుల్ వే చూపిస్తా చూడండి, బాగుంది కదా. వచ్చేస్తే రన్ అవుతుంది ఈ ట్రైన్ మొత్తం. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ పవర్తో రన్ అయ్యే ఎయిర్పోర్ట్. ఇది మొత్తం సోలార్ పవర్తో రన్ అవుతుంది. ఫ్లైట్లు రెడీగా ఉన్నాయి టేక్ ఆఫ్ అవ్వడానికి. ఎర్నాకుళం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఎర్నాకుళం కన్నా ముందు మనకు అలువా అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్లో ఆగుతుంది ట్రైన్ మంది. ఆ తర్వాత ఎర్నాకుళం టౌన్లో ఆగుతుంది. సో అలువా స్టేషన్ రాగానే నేను మీకు చూపిస్తాను. అలువా స్టేషన్కి రీచ్ అయ్యాము మనం. ఇక్కడ మన ట్రైన్కి కేవలం 1 minute స్టాప్ మాత్రమే ఉంటుంది. అలువా తర్వాత ఎర్నాకుళం టౌన్లో వెళ్ళి ఆగుతుంది. అలువా నుంచి మనం అనేది స్టార్ట్ అయిపోయాము. మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఎర్నాకుళం టౌను. జస్ట్ అరువా నుంచి ఆల్మోస్ట్ ఒక 15 kilometers అంతే. ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి మనం అనేది రీచ్ అవుతున్నాము. ప్లాట్ఫామ్ 1 వైపు అండ్ వర్షం పడుతుంది ఇక్కడ. వెల్కమ్ టు ఎర్నాకుళం టౌన్. ఎర్నాకుళం వేరే స్టేషన్ ఉంటుంది ముందు, కానీ మనం టౌన్ నుంచి కట్ అయిపోతాము. ఇక్కడ సైడింగ్లో వచ్చేసరికి ఎంజీఆర్ సెంట్రల్, అలపి ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ సెంట్రల్, తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2 ఉన్నాయి. అంటే రేక్షరే ట్రైన్ ఒకటి ఉంది. ఇది అలపూజాకి వెళ్ళి అలపూజా నుంచి అలిపికి వెళ్తుంది ఈ ట్రైన్. ఇప్పుడు అలిపికి వెళ్ళి అలిపి నుంచి మళ్ళీ ఎంజీఆర్ సెంట్రల్కి వెళ్తుంది. 687 kilometers ట్రావెల్ చేసి మనం అన్నది ఎర్నాకుళం టౌన్ స్టేషన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ ERN. ఇక్కడ ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంది. ట్రైన్ వచ్చేసరికి 1 hour 10 minutes డిలేతో వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఎర్నాకుళం తర్వాత నెక్స్ట్ వచ్చే స్టాప్ కొట్టాము. మనం ఓవరాల్గా ఈ ట్రైన్లో సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా అయితే ట్రావెల్ చేయట్లేదు. బట్ డెస్టినేషన్ కన్నా 2 స్టేషన్ల ముందు చెంగనూరు అనే స్టేషన్లో దిగిపోతున్నాం. 784 kilometers ట్రావెల్ చేయబోతున్నాము. సో కొట్టాయం ఇక్కడ నుంచి డిపార్ట్ అయ్యాక చూపిస్తాను. స్టే ట్యూన్. మన ట్రైన్ ఎర్నాకుళం వెళ్ళకుండా ఎర్నాకుళం టౌన్ నుంచి అవుటర్ వైపు నుంచి కొట్టాయం వైపు వెళ్ళిపోతాం. కొట్టాయంకి రీచ్ అయ్యాం మనము. కొట్టాయం తర్వాత ఇంకో 2 stops. దాని తర్వాత 3rd స్టాప్ వచ్చేసరికి మనం చెంగనూరులో దిగిపోతాము. సో కొట్టాయంలో మన ట్రైన్కి 10 minutes స్టాప్ ఉంది. ప్లాట్ఫామ్ 2కి వచ్చింది ట్రైన్. అదే 1 hour 10 minutes డిలేతో రన్ అవుతుంది. వెజ్ బిర్యానీ ఏదో చూపిస్తున్నాం.
విషయం. సరేనా, ఇంకా మళ్ళీ మోస్ట్లీ సాయంత్రం ఫోన్లు అవ్వకపోవచ్చు నాకు. ఓకే, ట్రై చేస్తా. లేదంటే ఇంకా రేపు చేస్తా. కలిసిందంటే చేస్తా, కలవకపోతే కానీ రేపు చేస్తా. సిగ్నల్స్ కొద్దిగా ఎయిర్టెల్ కదా, అసలు అద్భుతమైన నెట్వర్క్ కదా. అవన్నీ నచ్చొచ్చు. సరే. ఏంటంట బస్సులో రష్ చాలా తక్కువ ఉందంట. ఎప్పుడు ఇవాళ? ఈరోజే లాస్ట్ రోజు అంట. ఫైనల్లీ 784 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మనవాళ్ళకి చెంగనూరు రీచ్ అయిపోయాం. నేను ఇక్కడే దిగిపోతున్నాను. పంబకి వెళ్ళటానికి చెంగనూరు బెస్ట్ ప్లేస్. సో ఓవరాల్గా జర్నీ చెప్పండి, జర్నీ అయితే బాగుంది. 1.5 hours డిలే అయ్యింది. కాకపోతే నీట్నెస్ దగ్గర నుంచి అంతా అయితే చాలా బాగుంది. ఫుడ్ ఒకటి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే రూట్ మొత్తంలో ఫుడ్ కూడా దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఈ వ్లాగ్ ఇక్కడ టైం చేస్తున్నాను. మరొకటి వ్లాగ్ రాబోతున్నాయి. సో చూస్తూ ఉండండి. నిజంగా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో కొత్త వర్క్ వెళ్దాం. బాయ్.